హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన డే 5. నిన్న నైట్ మనం చిట్కూల్లో స్టే చేసాం కదా. నిన్న మొత్తం స్నోఫాలే. బైక్ రైడ్ చేసినప్పుడు నైట్ మొత్తం స్నోఫాల్ పడుతూనే ఉంది. ఒక్కసారి బయట వ్యూ చూస్తారు, అసలు సూపర్ అంటే సూపర్. అసలు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది, అసలు అంత బాగుంది. మీకు చూపిస్తాను పదండి. రెడీగా ఉన్నారా మీరు చూడడానికి? వావ్, సూపర్ కదా. ఇంకా స్నోఫాల్ పడుతూనే ఉంది. చూడండి, నా సాన్సా ఎలా అయిపోయింది, మొత్తం కప్పిపోయింది. సాన్సా దుప్పట్లో కప్పుకున్నట్టుంది మంచుతోని. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఒకసారి చూడండి వ్యూ, అసలు పిచ్చెక్కిపోతుంది చూస్తుంటే. నేను ఫస్ట్ టైం ఇంత స్నోఫాల్ చూశాను కానీ ఇంత దారుణంగా ఎప్పుడు చూడలేదు. వావ్, చూసారా ఎక్కడెక్కడ అంతా మంచి. నా రూమ్ పక్కనే మొత్తం స్నోఫాల్ పడుతూనే ఉంది రాత్రి అంతా. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా జామ్ అయిపోయి ఉన్నాయి. నైట్ అంతా పడుతూనే ఉంది, అస్సలు గ్యాప్ ఇవ్వలేదు. సో డిన్నర్ టైంలో నైట్ కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చింది అంతని. తర్వాత కంటిన్యూ పడుతూనే ఉంది. ఇప్పుడు మనం చిట్కూల్లో ఉన్నాం, ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే ఇండియా టిబెటన్ బార్డర్ వస్తుంది, కానీ అక్కడికి అలౌ చేయరు. సో ఈ స్నోఫాల్ తగ్గితే ఈరోజు మనం స్టార్ట్ అవుతాం 9 ఆ టైంకి. ఒకవేళ తగ్గకపోతే నైట్ ఈరోజు ఇక్కడే ఉండిపోవాలి. ఎందుకంటే స్నోఫాల్లోనూ అయితే బ్లాక్ ఐస్ మొత్తం రోడ్డు మీద ఉండిపోద్ది. నిన్న కూడా చెప్పాను కదా. సో బండి కండిషన్ చూస్తే పూర్తిగా దారుణంగా ఉంది. ఒక పెద్ద మంచు కుప్ప బండి మీద పడిపోయినట్టుంది. సో అలా ఉంది నా పొజిషన్, ఆ బండి పొజిషన్ కూడా ఉంది. సాన్సా ఏమవుతుందో, స్టార్ట్ అవుతుందో అవదో, అదొక టెన్షన్గా ఉంది. ఇది గాయస్ చిట్కూల్ నుంచి వ్యూ చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉంది. మేమందరం వేడి కాస్తున్నాం.
ఈరోజు ఇక్కడ ఇరుక్కుపోయాం మేము. చలో लकी हम लोग. हाँ लकी हम लोग. थैंक यू. ఇప్పుడు మనం ఒక ఓల్డ్ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం. చలో డే 5లో మనం నాకు వెళ్ళాలి, కానీ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి మేము ఎక్కడికి వెళ్ళలేకపోయిన పరిస్థితి అయిపోయింది. ఈరోజు రోడ్డు మొత్తం మంచుతో కప్పబడిపోయింది. సో మేము ఇంకా వెళ్ళలేము. సో ఈరోజు ఇక్కడే లోకల్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ చేద్దామనేసి మేము డిసైడ్ అయ్యాం. సో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ విజిట్ చేద్దాం. లెట్స్ గో. టెంపుల్కి వెళ్ళే దారితో నేను ఎంత కష్టంగా ఉంది. ఎటు చూసిన స్నో చూడండి. ఇంత కష్టంతో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తున్నాం. వెరీ రిస్కీ. టెంపుల్ దగ్గరకు వచ్చేస్తున్నాం. టెంపుల్ క్లోజ్లో ఉంది, చూసారు కదా, టెంపుల్ క్లోజ్లో ఉంది. మానిస్ట్రీ టైప్. చాలా కష్టం ఇక్కడి వరకు రావడం. మేము చాలా ట్రై చేసుకుని ఇక్కడి వరకు వచ్చాం. ఎంతమంది ట్రెక్ చేసుకుని వచ్చాం చూడండి. మధ్య మధ్యలో ఈ కాలువలు కూడా ఉన్నాయి. కాలువల్లో దిగిపోతే మన పని అయిపోయినట్టే. టెంపుల్కి వెళ్దాం. ఎంత కష్టమని ఈరోజు టెంపుల్ లోపలికి వెళ్ళాల్సిందే. చూసారా, వా సూపర్ కదా. చూశారు కదా, పొద్దున్న స్టార్ట్ అయింది, నిన్న నైట్ స్టార్ట్ అయింది. అసలు గ్యాప్ లేకుండా కంటిన్యూగా మంచు పడుతూనే ఉంది. సో ఈ డే 5 మేము ఈరోజు నాకు బయలుదేరాలి, కానీ ఈ స్నోఫాల్ వల్ల మేము స్టార్ట్ అవ్వలేకపోయాం. అసలు ఛాన్సే లేదు. రోడ్స్ మొత్తం బ్లాక్ అయిపోయాయి. చిట్కూల్ నుంచి సంగ్లా వెళ్ళే రోడ్స్ మొత్తం. డే 5 కూడా మేము చిట్కూల్లోనే ఉండాలని డిసైడ్ అయిపోయాం. సో పొద్దున్న అలా బయటికి వెళ్ళి స్నోలో ఎంజాయ్ చేసాం. పిక్స్ అన్నీ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. ఆ తర్వాత కొన్ని డ్రోన్ షాట్స్ తీసాను. తర్వాత ఈ దగ్గరలో ఒక మానిస్ట్రీ ఉంటే ఆ మానిస్ట్రీకి వెళ్ళాం. రివర్ వ్యూకి వెళ్దాం అనుకున్నాం, కానీ సో అది డీప్ డౌన్ స్టేర్స్ అది. సో చాలా రిస్కీ అక్కడికి వెళ్ళడం. సో ఎందుకు రిస్క్ అని వెళ్ళలేదు. ఆ తర్వాత ఇక్కడెక్కడే కొంతమంది రైడర్స్ కలిశారు నాతోని. వాళ్ళతో అలాగా మంచులో కొంతసేపు ఆడి లంచ్ చేసి పడుకొని ఇప్పుడే లేచాను. సో మళ్ళీ చూసేసరికి కంటిన్యూ పడుతూనే ఉంది. పొద్దున్న కొద్దిగా తగ్గింది, ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది. సో చూద్దాం నైట్కి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయో లేదో. అయితే మధ్యాహ్నం నుంచి రూమ్లోనే ఉన్నాను, అస్సలు బయటికి వెళ్ళట్లేదు. బాగా అంటే బాగా చలిగా ఉంది. ప్రజెంట్ టెంపరేచరు -8 degrees ఉంది. నైట్ ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. నియర్ -11, 12, 13, 15 వరకు చూపిస్తుంది. సో మేబీ స్నోఫాల్ తగ్గితే టెంపరేచర్ అలా హోల్డ్లోనే ఉంటుంది, -10, 11. ఇంకా స్నో పెరిగిపోతే మాత్రం చూడవసరం లేదు, ఇంకా టెంపరేచర్ డౌన్లోకి వెళ్ళిపోద్ది.
అట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్. చూడు స్నో అండ్ ఎలా పడుతుంది, అలా కాటన్ ఇలా పట్టుకుంటే కాటన్లా ఉంది చూస్తారా, జస్ట్ కాటన్, క్యాండీ కాటన్ ఉండదా సేమ్ అలానే ఉంది. చలి చలి ఎంతలా పడుతుంది. ఇలా కంటిన్యూ పడితే 1 feet అండి, 2 feet 3 feet కూడా ఇంకా మంచి అలాగా పెరిగిపోతుంది. ఇప్పుడు సాయంత్రం 4:30 అవుతుంది, ఇంకా మంచి అలానే పడుతుంది. స్నోఫాల్ తగ్గితే రేపు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. మన సాన్సాన్ చూసారా, నేను పొద్దున్నే క్లీన్ చేశాను, మళ్ళీ మంచులో కూరుకుపోయింది. పొద్దున్నుంచి అసలు నాన్ స్టాప్గా పడుతుంది. వెదర్ రిపోర్ట్ చూశాను, రేపు మార్నింగ్కి కొద్దిగా సన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎండ వచ్చే ఛాన్స్ ఉంది. సో వస్తే కొద్దిగా ఈ మంచు తుఫాన్ నుంచి మాకు రిలీఫ్ దొరుకుతుంది. ఇక్కడ చూసారా దగ్గర దగ్గర 2 feet ఉంది మంచు, మొత్తం ఎలా పడిందో. పొద్దున్నే చూసారా సగమే ఉండేది, ఇప్పుడు పెరిగింది. కార్స్ చూసారా, కార్స్ మొత్తం ఎలా ఉన్నాయో, ఎలా పడుతుందో, నాన్ స్టాప్గా పడుతుంది. ఆ పైన కప్ చూసారా, టెర్రస్ పైన మొత్తం మంచి, దూరం నుంచి కాబట్టి తక్కువ కనిపిస్తుంది, కనీసం 2 feet ఉంటుంది అలా మంచు పడుతుంది. పొద్దున్నకి లేదు, పొద్దున్న కొద్దిగా తగ్గింది, మొత్తం అలాగే కింద పడిపోయింది, ఇప్పుడు కంటిన్యూ పడుతూనే ఉంది. ఇప్పుడు టైం 6 అవుతుంది. బయట చూపించాను కదా మీకు, సో ఎలా స్నోఫాల్ పడుతుందో. సో ఇక్కడ తగ్గేటట్టు అయితే లేదు. సో నాతో పాటు వచ్చిన రైడర్స్ కూడా మేము వెనక్కి వెళ్ళిపోతాం, ముందుకు వెళ్ళే ధైర్యం అయితే సరిపోవట్లేదు, ఇప్పుడు ఎట్లా అయినా సరే మేము రిటర్న్ వెళ్ళిపోతామని అని అంటున్నారు, కాల్ చేశారు ఇప్పుడే. చలి మాత్రం బాగా ఉంది. సో ప్రజెంట్ మన టెంపరేచరు -7 degrees ఉంది. రివర్స్లో కనిపిస్తుంది కదా, -7 degrees కనిపిస్తుంది కదా. నైట్లో చూస్తే -11 వరకు చూపిస్తుంది నైట్. సో పొద్దునకి సన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రేపు ఎట్లా అయినా సరే నేను కూడా ఇక్కడ ఉండేది లేదు. సో స్నో చైన్స్ ఉన్నాయి కాబట్టి సో ముందుకు వెళ్ళిపోతాను నేను కూడాను, ఇక్కడ ఉండేదే లేదు. కొద్దిగా గంట గ్యాప్ ఇస్తే చాలు, ఇక్కడ నుంచి ఒక 30 kilometers ఉంది, అదొక్కటి దాటిపోతే చాలు. 30 kilometers సంగ్లా అనే విలేజ్ ఉంది, అక్కడి వరకు వెళ్ళిపోతే స్నో ఇంకా తక్కువే ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా పైన కాజాలో ఉంటే ఉండొచ్చు స్నో ఎక్కువ, నాకోలో తక్కువ ఉంటుంది. కాజాలో మాత్రం ఫుల్గా ఎట్లయినా స్నో ఉంటుంది. చూద్దాం అక్కడ కండిషన్ ఏదో, కానీ ఈ ట్రిప్ ఎలాగైనా సరే నేను కంప్లీట్ చేసే వెళ్తాను. సో చూస్తూ ఉండండి. సో నైట్ ప్లానింగ్స్ ఏంటంటే, నాతో పాటు వచ్చారు కదా వాళ్ళు కూడా డిన్నర్ ఒక దగ్గరే చేద్దామని చెప్పారు. సో సరే అందరితో పాటు కలిసి భోజనం చేద్దాం, దాంట్లో ఏముంది. సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంటనేది డిస్కస్ చేస్తాం ఈరోజు నైట్. వాళ్ళేం చేస్తారు నేనేం చేస్తానని డిస్కస్ చేసుకుంటాం. నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తాను నాతో పాటు రమ్మని, ఎందుకంటే ఎంత దూరం వచ్చారు చూడకుండా వెళ్ళిపోతే ఎట్లా. సో సర్క్యూట్ కంప్లీట్ చేసే వెళ్దాం. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే అందరం ఉన్నాం కదా, సో సార్ట్అవుట్ చేసుకోవచ్చు అని వాళ్ళకి మోటివేట్ చేస్తాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో మళ్ళీ మా డిన్నర్ ప్లానింగ్ దగ్గర కలుద్దాం. సరే రాత్రి 8 అవుతుంది, లైట్గా స్నోఫాల్ లైట్గా తగ్గింది. కల్కా ప్లానింగ్ క్యా कहीं भी निकलना है, चिटकुल के बाद नाको जाना है, नाको जितना तो हालत नहीं है, खाएंगे हो जाएगा सब, धीरे धीरे करेंगे ट्राई. एक चेयर ఈ కుక్కలు ఉన్నాయా, ఎలా ఇక్కడ ఉంటానో తెలియదు. రాత్రి 9 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. హే రాత్రి 9 కుక్కలతో ఆటలు సూపర్ కదా. ఎలా ఉంటుంది అసలు అర్థం కావట్లేదు. సో ఇది మంది లాస్ట్కి మన హోటల్కి వచ్చేసాం, వెళ్ళిపోదాం.